ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు. ఇప్పటికే ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో రాధాకిషన్ కు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు నలుగురు నిందితులు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు. ఇప్పటికే ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అయితే ఈ క్రమంలో రాధాకిషన్ కు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు నలుగురు నిందితులు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకదారుడైన రాధాకిషన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో తీర్పు వెల్లడించనుంది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, గత 10 రోజులకు ముందు రాధాకిషన్ రావు తన బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో ఆయన వేసిన తర్వాత దానిపైన అనేక రకాలుగా కూడా వాదనలు జరిగాయి. ఇప్పటికే బెయిల్ వద్దంటూ కూడా కౌంటర్ కూడా పోలీసులు దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఇరుపక్షాలు వాదనలు న్యాయమూర్తి విన్న తర్వాత వీరు చెప్తున్నటువంటి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాధాకిషన్ రావు లేవనెత్తినటువంటి అంశాలు ఉంటాయి. తనకి ఎందుకు బెయిల్ కావాలన్న దానిపై కూడా కొన్ని కీలకమైన అంశాలు ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా తన ఆరోగ్య దృష్ట్యా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన అభ్యర్థించారు. దాంతోపాటు తన కుటుంబ సభ్యులు కొంతమందికి హెల్త్ బాగాలేదని కూడా కొన్ని కారణాలు ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా కీలక దశలో ఉంది కాబట్టి అనేక కోణాల్లో కూడా ఇప్పుడు విచారించారు. సాక్షులు కూడా చాలా వరకు కూడా రాధాకిషన్ రావు యొక్క పాత్ర అనేది వాళ్ళందరూ కూడా రూఢీకరించారు నేపథ్యంలో ఇప్పుడున్న అటువంటి సిచ్యువేషన్ లో రాధాకిషన్ రావు కానీ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సాక్షులు బెదిరే అవకాశం ఉంది. సాక్ష్యాధారాలు కూడా మాయమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు తెరపైకి వచ్చినప్పుడే ఈ కేసు ఎట్లా మరుగున పెట్టించాలని కూడా కొన్ని ప్లాన్స్ కూడా రాధాకిషన్ రావు వేశారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారు. కూడా ఇదే ప్రాసిక్యూటర్ ద్వారా వారు పిలిపించినారు. సో నిన్న కూడా వాదనలు జరిగి గతంలోనే ఇప్పుడు ప్రణీత్ రావుకు సంబంధించిన విషయంలో భుజంగారావు గాని తిరుపతి నగర్ వారు ముగ్గురు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడే కోర్టు కొట్టేసిన నేపథ్యంలో వాళ్ళ ముగ్గురికి కూడా ఇప్పటికే బెయిల్ కూడా రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాధాకిషన్ రావు అనేక అంశాలను తీసుకొని ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. వాటినంతా కూడా తోసిపుచ్చాలని కూడా న్యాయమూర్తికి వీరు అభ్యర్థించిన నేపథ్యంలో ఇవాళ చాలా కీలకమైనటువంటి నిర్ణయం రాబోతుంది. ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకి రాధాకిషన్ రావు సంబంధించిన బెయిల్ విషయంలో వస్తుందా రాదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ 90% రాదనేసి కూడా పోలీస్ అధికార వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నాడు. పైగా పరారీలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఇద్దరు ఇంచుమించు ఒకే ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దీని యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిద్దరూ చాలా కీలకంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక ఆయన పారారైపోయాడు, ఈయన మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఈయన ఉంటేనే ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్ గా మూవ్ అవుతుంది. ఇంకా చాలా మంది బాధితులు అనేది ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వాటి బేస్ చేసుకొని ఆయన ఇంకా క్వశ్చన్ చేయాల్సింది ఉందనేది కూడా వారు కోర్టుకి వినిపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏమైనా ఇవాళ సాయంత్రం ఆయనకు వస్తుందా రాదా అనేది కూడా తుది తీర్పులో మనకు వెలువడగానుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.